హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారు? నేను బాగున్నాను. ఈరోజు నేను కొరమీను పిట్టు చేస్తున్నానండి. దీన్ని కొరమీను బాగా చేసేసి కడిగేసండి కాల్చాను. దీన్ని పొడుం కింద చేసుకోవాలి. సరే ఫ్రెండ్స్, ఇలాగ ఒలుచుకుంటే ఇలాగ వచ్చిందనమాట. కాల్చుకుంటే ఉడకబెట్టుకోవచ్చు, కానీ కాల్చుకుంటే టేస్ట్ ఎక్కువండి. అందుకే నేను కాల్చాను. ఇలా పప్పులాగా ఒలుచుకొని దీన్ని మెద్దేసుకొని ఉప్పు, కారం, మసాలా, ఉల్లిపాయ, జీలకర్ర వేసుకొని తాలింపు పెట్టుకోవాలండి. నేను కొంచెం పసుపు అండి. ఇది నేను ఇలా మెద్దుకున్నాను. అక్కడక్కడ ముళ్ళు తగిలితే తీసుకోవాలి. ఇలాగైతే పిల్లలు తింటారు. కొంచెం పసుపు వేసాను, కారం, సాల్ట్ అండి, మనం తగినంత తీసుకోవచ్చు. ఎగురు పెట్టినప్పుడు నేను ఉల్లిపాయ, జీలకర్ర వేసుకుంటే టేస్ట్ అన్నాను కదండి. ఇదిగోండి వేస్తున్నాను. ఇదే టేస్ట్. అల్లం పేస్ట్ అండి, నీసుకొంపు రాకుండా ఉంటుంది. కలుపుకున్నామండి. ఇలాగైతే పిల్లలు తింటారండి. మనం చేపల కూర వండుతున్నాం, క్యారేజీలు పెడతాక ఉండదు పిల్లలు స్కూల్కి. ఇలాగ అనుకోండి, అంటే శ్రమ ఎక్కువ అంతే. ఇంటికాడికి వచ్చేటప్పటికి మనం పెట్టాము అనుకోండి తింటారు. ముద్దుకి చేపతో ఉంటుంది కదా, బాగుంటుంది అన్నమాట. కొరమీనుకి చేప ముళ్ళులు ఎక్కువ ఉండవండి, కొంచెం పొట్టకాడను పెద్ద ముళ్ళు ఉంది అంతే. ఇంకా కలుపుకోవాలి. సొరపిట్టు అంటారు కదా, సముద్రం చేప సొరపిట్టు చేస్తారు చేపను ఉడకబెట్టి. కాకపోతే దీన్ని కాల్చి చేస్తున్నాం. మా తాతయ్య, మా అమ్మగారు, వాళ్ళ నాన్నగారు చూపించారు, నాకు నేర్పించి. ఆయన నేర్పించారు. ఇప్పుడు ఆయన లేరండి. వంట ఉండిపోయింది జ్ఞాపకార్థంగా. మా అమ్మగారు చేస్తూ, ఎప్పుడైనా అడిగితే మా అమ్మగారు చేస్తారండి. ఇది ఎందుకంటే ఇలా కలుపుకున్నాను. చేపలు నేను కొనలేదండి, మా అమ్మగారు పంపించారు. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. గ్యాస్ వెలిగించా, నేను మూకుడు పెట్టాను. ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఇది. ఆయిల్ వెల్లుల్లిపాయలు వేసినాయండి, ఎక్కువ వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఇందులోకి. ఇప్పుడు నేను తీసి పెట్టుకున్నాను పచ్చెనపప్పు, ఆవాలు, మినపప్పు, ఎండుమిరగాయలు, జీలకర్ర, దూరం, కరివేపాకు, తాలింపులు వేగిపోయాయండి. మనం అది వేసుకుందాం. ఫిష్
కలుపుకుందండి. దీన్ని మగ్గనివ్వాలి. కొంచెంసేపు మూత పెట్టండి. ఇట్లా కలిపేసుకున్నాక ఇంకా ఆయిల్ పడుతుంది. చూసారా ఎలా వచ్చిందో? మూత పెడదాం అండి. చూసారా నూనె అడుగుతుంది అన్నాను కదండి, నేను వేసాను. అవునా, బాగుంది. కొంచెంసేపు మగ్గనిచ్చి కట్టేస్తున్నాయి. నేను మళ్ళీ నూనె వేస్తానండి, మీకు చూపించలేదు. ఆయన ఇంకా నూనె అడుగుతుంది, ఎక్కువ నూనె లాగుద్దండి. అయిపోయింది అంతే. నిమ్మకాయ పిండుకుంటే టేస్ట్ అండి బాగుంటుంది. నేను నిమ్మకాయ చూపిస్తాను. కట్టేస్తున్నాను. నిమ్మకాయ పిండాక కలుపుతున్నాను. ఇంతే ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్.